నేను అన్యజనుల నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడునై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. చాలు. హల్లెలూయా. ఇంకా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు తన ప్రజలకు దేవుడు చేస్తున్నాడు. అవన్నీ మనకు కూడా దేవుడు అనుగ్రహించి మహిమ పొందునుగాక. చేతులెత్తి ఆమెన్ అన్నారా? చేతులెత్తి మంచిగా ఆమెన్. దేవుడు మనల్ని పరిశుద్ధపరచునుగాక, దేవుడు మనల్ని రక్షించునుగాక, దేవుడు మనకు ధాన్యానికి కరువు రాకుండా అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. ఆయన శుద్ధ జలం మన మీద చల్లునుగాక, ఆయన నూతన స్వభావం మాంసపు హృదయం మనకిచ్చునుగాక, ఆయన ఆత్మ మనలో ఉంచి ఆయన ఆజ్ఞలు గైకొని వారిగా, ఆయన విధులు గైకొని చేయి వారిగా మనల్ని మార్చునుగాక. అందరూ ఆమెన్ అన్నారా? కలిసి చెప్దాం ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు తన ప్రజలకు ఎందుకు చేస్తాను అంటున్నాడంటే, వాళ్ళందరూ ఈ విషయాల్లో దేవుని కార్యాల విషయంలో చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళ పవిత్రత లేదు, వాళ్ళలో రక్షణ లేదు, వారికి క్షేమం లేదు, వారికి సమాధానం లేదు, వారికి ధాన్యం లేదు, కరువు. వారి కుటుంబాల్లో కలవరాలు, ఆవేదనలు, భయాలు, శాపం, శిక్ష, వేదన. ప్రభు అంటున్నాడు, వాటి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. చేతులెత్తి చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. ఈ దినాన ప్రభు వారిని ధైర్యపరిచిన దేవుడు, వారితో వాగ్దానం చేసిన దేవుడు, వారికి ఊరట కలగజేసిన దేవుడు, నిరీక్షణ కలగజేసిన దేవుడు, వారిని మరలా చిగురు పుట్టిస్తానన్న దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళు అంతగా వేదనకు గురి కావడానికి కారణం ఏంటంటే, వారు దేవునికి లోబడని జనముగా ఉన్నారు. వారు అన్యజనులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ దేవునికి దూషణకరంగా ఉన్నారంట. దేవుని నామానికి దూషణకరంగా ఉన్నారంట. దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుడు అంటే భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, సొంత చిత్తం చేస్తూ అన్యజనులు నడిచినట్లుగా నడుస్తున్నారంట. ఆత్మీయులు ఉండవలసిన ఆ ఆత్మీయ అనుభవం లేకుండా లోకస్తులు ఉన్నట్లుగా ఉన్నారంట. చూడండి, అక్కడ ఆ 14-16 వచనం చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను, ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలు, వారి దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను, వారి ప్రవర్తన దుష్క్రియల చేతను బాగులేదు, వారి క్రియలు బాగులేవు, అపవిత్రులయ్యారు, దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్ర వలె
నా దృష్టికి కనబడుచున్నది. దేవుని దృష్టికి వారు అపవిత్రంగా దేవుని బిడ్డలు కనబడుతున్నారు. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైనందును విషయమైనను వారు ఒకటి నరహత్య చేశారు. రెండోది విగ్రహములను పెట్టుకొని వారు విగ్రహాలు పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాన్ని. రెండోదిగా వారు విగ్రహాలు పెట్టుకొని దేశాన్ని అపవిత్రపరిచారు. అపవిత్రపరిచిన దాని విషయమై నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి. చూసారా, నేను వారి క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయారు. నెమ్మది లేదు, ఒక్క దగ్గర నిలకడగా నివసించట్లేదు. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, వీరు దేవుని బిడ్డలే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా, ఆయన సంఘం నుండి ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. చేతులెత్తి ఒకసారి దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. శ్రద్ధగా అందరు వినండి. హల్లెలూయా. తమ్ముడు తప్పు చేస్తుంటేనంట అన్న మౌనంగా ఉన్నాడంట. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే తనలో కూడా పాపం ఉంది కనుక ఆ పాపానికి ప్రతిగా పగ పెట్టుకొని తమ్ముడిని చంపించాడంట, బాగా దాగించి. అది ఎవరి విషయం కాదు, బైబిల్లో దావీదు కొడుకులు వాళ్ళిద్దరు, అబ్షాలోము, ఆమ్నోన్. సృష్టిలో, లోకంలో తప్పును ఖండించేవారు ఉండాలి. ఆమె చెప్పండి. అందుకనే పోలీస్ శాఖ ఉంది, న్యాయ శాఖ ఉన్నది, పెద్ద మనుషులు ఉన్నారు, కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఇలాగనే ఎంతోమంది ఉన్నారు లోకంలో. తప్పును సరి చేయకుంటే నేరాలు పెరుగుతాయి. నేరాలు పెరిగితే బ్రతుకుండదు, మరణము, వేదన అక్కడ ఉంటుంది. కనుక మనిషి బ్రతకాలి అంటే సమాధానం అనేది ఉండాలి. ఆమెను చెప్పండి. పాపం అక్కడ, నేరాలు ఉండకూడదు. ఆమెను చెప్పండి. పాపాలు అక్కడ ఉండకూడదు అంటే పాపాన్ని ఎత్తి చెప్పేవాడు కావాలి. నువ్వు పాపం చేస్తున్నావు అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వారు సరిచేయబడతారు, వారి ప్రవర్తన చక్కదిద్దబడుతుంది. ఆమెను చెప్పండి. అలాగున ఈ లోకానికి ప్రతి వారి దోషం ఎత్తి చూపి సరిచేసి మరణాన్ని జీవంగా మార్చుటకు వచ్చిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా అంటే ఎంత బాగుంటుంది, చప్పట్లు కొడితే ఇంకెంత బాగుంటుంది. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. సృష్టిలో పాపాన్ని ఖండించి మనిషి బ్రతుకును మార్చుటకు వచ్చి మాదిరిగా జీవించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అందరూ ఆమేన్ చెప్పండి. అవునా కాదా? ఈ దినాన ఆయనే ఈ లోకానికి రాకుంటే పాపం పెరిగేది, హత్యలు పెరిగేవి, శాపం పెరిగేది, అందరు నరకంలో కాలిపోవలసిన వారే. కానీ ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఇది ప్రతి వారు నిత్య జీవాన్ని చూడగలుగుతున్నారు, సమాధానం అనుభవించగలుగుతున్నారు, సంతోషాన్ని అనుభవించగలుగుతున్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి ఎందుకు ఆ శిక్ష వచ్చింది? ఎందుకు కరువు అంటే తినడానికి ఆహారం ఎట్లాగో దొరుకుతుంది, వాళ్ళకు వాక్యం అనేది లేదు. చెప్పండి, ఏం లేదు వాళ్ళకి? అందరు గట్టి చెప్పండి. కొంతమందే చెప్తున్నారు. యేసయ్య వాక్యం అనండి, దేవుని వాక్యం అనండి,
ఇప్పుడు ఆశీర్వాదానికి, జీవానికి మూలం భోజనమా, దేవుని వాక్యమా? భూమి ఆకాశాన్ని దేవుడు వాక్కుతో చేశాడు. చెప్పండి, దేంతో చేశాడు? భూమి ఆకాశం వెలుగు కలునుగాక అంటే వెలుగు కలిగింది. జలములు, పై జలములు, కింద జలములు వేరగునుగాక. పైన జలము విశాలము, ఆకాశము అని పేరు పెట్టాడు. క్రింద విశాలము, నీరంతా ఒక్కచోటే సమకూర్చబడి జలరాశిగా ఉండి ఆరిన నేలగా మారునుగాక అని చెప్పి దానిని భూమి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదీ ఆయన వాక్యము ద్వారానే, మాట ద్వారానే ఆయన సెలవిచ్చి సమస్తాన్ని మార్పు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రతి మాటలో ఒక నూతన సృష్టిని కలుగజేసింది. దేవునికి స్తోత్రం. నిరాకారమైన సృష్టి ఆకారాన్ని ధరించుకున్నది. ఆమేన్. అయితే దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ రెండు కార్యాలు కనబడుతున్నాయి. దేవుని నామానికి మహిమ తీసుకురావాల్సిన వారు దేవునికి లోబడక, వారు దేవుని నామానికి వారు మహిమ తీసుకురాక అవమానపరిచారంట. రెండు కార్యాలు అక్కడ చదవండి, 18వ వచనం. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమై, ఒకటి నరహత్య, రెండోది విగ్రహములు. చాలు. ఒకటి ఏంటమ్మా? అందరూ చెప్పండి. వారికి సమాధానం లేకపోవడానికి కారణం, ఆర్థికంగా ఆత్మీయంగా నెమ్మది లేకపోవడానికి కారణం ఈ రెండు పాపాలు. ఒకటి నరహత్య, రెండవది విగ్రహాలు. సోదరు చెప్పడం సరి గట్టిగా. మేమెక్కడ విగ్రహాలు పెట్టుకున్నాం? మా ఇంట్లో యేసయ్య వాక్యాలే ఉన్నాయి, యేసయ్య బొమ్మలే ఉన్నాయి, మా ఇంట్లో యేసయ్య గ్రంథమే ఉంది అని అందరు చెప్తారు కావచ్చు. ఈ దినాన్ని చెప్తున్నాను ప్రియులారా, దేవుని కంటే మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అది ఒక విగ్రహమే. రాహేలు తన యాత్రలో, రాహేలమ్మ ఎంతమంది తెలుసు? యాకోబు భార్య. ఎంతమంది తెలుసు? అల్లు ఎప్పుడు వస్తారు గట్టిగా? అమ్మ అందరికి వినబడుతుందా? సోదరు ఎప్పుడు వస్తారు మంచిగా? అందరు పక్కోళ్ళు చేయలేపారా లేదా చూడండి ఒకసారి. పక్కోళ్ళు లేపకుండా కొద్దిగా సాయం చేయండి. పక్కోళ్ళు చేయలేపట్లేదు, సాయం చేయండి అమ్మ పక్కోళ్ళకి. సోదరు ఎప్పుడు వస్తారు గట్టిగా? మనం అలర్ట్గా ఉండి పక్కలు కూడా కాపాడుకోవాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. మొన్నటిదాకా దేవుని ఎరిగిన ప్రజలు నవరాత్రులని విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళకు తోచిన భక్తి చేశారు. అది మామూలు. అది మరి దేవుని బిడ్డల మధ్యలో విగ్రహాలు ఏంటి? రాహేలమ్మంట ఇంటి నుంచి దేవుని నమ్మిన బిడ్డే, కానీ విగ్రహాన్ని ప్రేమించిందంట. తండ్రి ఇంటి నుంచి యాకోబు ఇంటికి వచ్చే సమయాల్లో ఆమె విగ్రహము దాచుకుందట. లాబాను అన్నాడు, నా విగ్రహాన్ని మీరు తీసుకెళ్తున్నారని యాకోబును అడిగినప్పుడు, ఎక్కడ మా దగ్గర లేదంటే రాహేలమ్మ దాచుకున్నదంట. దగ్గరగా చెక్ చేస్తే నా దగ్గర రావద్దు అన్నదంట. అంటే దేవుని కంటే విగ్రహాన్ని ఎక్కువ ప్రేమించి దాచుకుంది. మధ్యలోనే తాను అకాల మరణం పొందింది. తను చచ్చిపోయేటప్పుడు తన కుమారుని కన్నది. బెనోని అని పేరు పెట్టింది. చెప్పండి, ఏం పేరు? దుఃఖపుత్రుడు. చచ్చిపోయే సమయంలో ఓ కుమారుని కని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. తాను చనిపోయింది, దుఃఖంతోనే చచ్చిపోయింది. ఎందుకయ్యా అంటే విగ్రహాన్ని దగ్గర పెట్టుకుంది. దేవుని దగ్గర పెట్టుకోలే, వాక్యాన్ని దగ్గర పెట్టుకోలే. మార్గంలో చచ్చిపోయింది, అకాల మరణం. ఇప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అయింది, అటు హాస్పిటల్లో చచ్చిపోలేదు, ఇంటికి వచ్చి చచ్చిపోలేదు, మధ్యలో చచ్చిపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది? నాన్న ఇంటి దగ్గరనే చచ్చిపోలే, చక్కగా పందిరేసి టెంట్ వేసి 10 మందిని పిలిపించి చెప్దామన్నా. ఇటు భర్త ఇంటి దగ్గరే చచ్చిపోలే, మధ్యలో చచ్చిపోయింది, దారిలో
కారణం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా విగ్రహాన్ని ప్రేమించింది. విగ్రహం అంటే ఏంటో తెలుసా? బైబిల్ చెప్పే సత్యం. దేవుడు అంటున్నాడు, దేవుని కంటే మనం దేన్ని అధికంగా ప్రేమిస్తే అదొక విగ్రహమే. డబ్బును ప్రేమిస్తున్నామా? అదొక విగ్రహమే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే. సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమిస్తున్నామా? అదొక విగ్రహం. దేవుని కంటే భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఒక విగ్రహం. భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నా? ఒక విగ్రహం. పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నా? ఒక విగ్రహం. దేవుని కంటే, అందుకనే వాక్యం ఏం చెప్తుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను సృష్టించింది దేవుడు, నీలో జీవం పోసింది దేవుడు, నీకు రక్తం కార్చింది దేవుడు. హల్లెలూయా. ఇది నా ప్రాణం ప్రతిగా మన కొరకు వెల చెల్లించి మనం రక్షించిన దేవుణ్ణే అధికంగా మనం ప్రేమించుదుముగాక. ఆమెన్ చెప్పండి. అప్పుడు దేవునితోనే ఎక్కువ ఉంటాం. చప్పలు కొట్టండి సార్, మంచిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తే దాంతోనే ఉంటాం. ఒకటి సెల్ ఫోన్ 24 గంటలు చేతిలో ఉన్నదంటే దాన్నే ప్రేమిస్తున్నాడు. ఒకరు బైబుల్ ఎప్పటికీ చేతిలో ఉందంటే దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు, బైబిల్ వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కంటే అధికంగా వాళ్ళ ఇష్టాన్ని ఎక్కువ ప్రేమించారు. అందుకని వారికి అంత కరువే, అంత అపవిత్రమే. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ప్రేమించే వాళ్ళు కూడా పరిశుద్ధులై ఉంటారు. ఆమెన్ చెప్పండి. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది అపవిత్రత. అపవిత్రతను బట్టి వారికి ఆవేదన మిగిలింది, శిక్ష వచ్చిందంట. వారు అనుకున్నది ఏం సక్సెస్ కావట్లేదు. పైకి బాగానే కనబడుతున్నారు కానీ హృదయంలో వారి ఆశలు తీరట్లే, అంత నిష్ఫలమైపోతుంది, నిరాశలే మిగిలాయి. పైకి ప్రైజ్ ది లార్డ్, లోపలంతా దేవుడు నాకు ఏం చేస్తున్నాడు. మన ఒక అమ్మ అంటుంది, నేను మా ఇంటికి పోతా, నాకు దేవుడు ఏం చేశాడు. ఆమెకు చేతికి నొప్పి రావద్దు, కడుపు నొప్పి రావద్దు, కాలు నొప్పి రావద్దు, అంతా ఇప్పటికి క్షేమమే కావాలి. ఒక దగ్గర పని పోతే ఇంకో దగ్గర పని రెడీగా ఉండాలి. ఆమె ఎలాంటిదంటే డబ్బు కనబడాలి, ఆమె అనుకున్నది జరగాలి. లేకపోతే నాకు దేవుడు లేడు, నేను చర్చికి రాను, నేను ఇంకా మీ చర్చికి రాను, సంఘానికి రాను, నేను మా ఇంటికి పోతా. మా ఇంటికి పోతే ఇంటోళ్ళు మంచోళ్ళ కొట్టి చావు దెబ్బలు కొట్టి పంపించారు ఆమెను. దేవుడి దిక్కన వచ్చింది, ఆదరించాం, అన్ని విధాలు చూసుకున్నాం. దేవుని ప్రేమలో ప్రార్థన చేస్తూ ధైర్యపరుస్తూ నిలబెట్టాం. దేవుడు ఏదో మేలు చేస్తూ ఉన్నాడు. ఇక ఎప్పుడైతే కొద్దిగా డబ్బు కనబడలేదు, పని పోయింది, కష్టం పెరుగుతుంటే నేను అక్కడ పనికి పోను, ఇక దేవుడు నాకేం చేశాడు, అంతా ఆమెదే. నువ్వు దేవుని దగ్గర రాకుంటే నీకు మేలు జరుగుతుందా? కీడు తెచ్చుకుంటావు. నీకు అట్లా ఎన్నోసార్లు జరిగి వస్తూనే ఉన్నది, నెమ్మది పొందుతూనే ఉన్నది. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎంత మనము దేవుణ్ణి ధిక్కరించినా ఆయనే చివరికి మనకు, చివరి వరకు చచ్చేంత వరకు ఆయనే మనకు దిక్కై ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. లోపాలు మనవి, సమస్యలు మనవి, అవిధేయత మనది, ఇశ్రాయేలు ప్రజలవి. కనుక వీరికి దేవుని యొక్క ఆశీర్వాదం రాకపోవడానికి కారణం వారికి దేవుని స్వభావం, దేవుని మనస్సు, దేవుని వాక్యం, దేవుని దీవెన, దేవుని యొక్క బలం రాకపోవడానికి కారణం ఏంటంటే వారి అవిధేయత, వారు పెట్టుకున్న విగ్రహాలు, వారు ప్రేమించే ఆ లోక సంబంధమైన అనుభవాలే వారిని దేవుని యొక్క కోపానికి గురి చేశాయి. మొదటి తర్వాత అక్కడ రాస్తుంది ఏంటది? నరహత్య చేశారంట. చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? నరహత్య అంటే దేవుని పోలికలున్న మనిషిని చిన్న చూపు చూశారు. దేవుని బిడ్డలు నరుని ప్రేమించాలి. దేవుని పోలికలు ఉన్న ప్రజల్ని దేవుని మనసు కలిగి ప్రేమించాలి. దేవుని బిడ్డలు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. కానీ ప్రేమ లేదు వాళ్ళకి. ఎప్పటికీ ఏదో ఒక వాళ్ళ మీద బాధ, ఆయాసం.
సమాధానం లేదు, దేవుని బిడ్డలతో సమాధానం లేదు వాళ్ళకి. ఎప్పటికీ ఏదో ఒక మాటతో వారిని బలీనపరుస్తున్నారు దేవుని బిడ్డల్ని. అందుకని వారు నరహత్య చేస్తూ, వారి విగ్రహాలు పెట్టుకుంటూ దేవుని శిక్షకు గురైపోయి దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. ఇవన్నీ అన్యజనులు చూసి, వీళ్ళ దేవుడు ఏం దేవుడు, ఎప్పటికీ వీళ్ళ గొడవలే, బూతు మాటలే, వీరి ఇళ్లలో సమాధానం ఉండదు, వీరి ఇళ్లలో ప్రేమ ఉండదు. యేసయ్య గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడే, కానీ వీరింట్లో ప్రేమ లేదు, వీరింట్లో సమాధానం లేదు అని వీళ్ళ దేవుడు కూడా అలాంటి వాడే కావచ్చు. అందుకనే చర్చికి వెళ్తున్నారు, వీళ్ళ గుణం బాగలేదు, యేసయ్య గుణం మంచిది కాదు కావచ్చు అని యేసయ్య నామాన్ని దూషిస్తున్నారు అన్యులు. దానికి కారణం ఎవరై అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇదని చెప్తున్న ప్రియులారా, మనల్ని దేవుడు ఆశీర్వదించాలి, ఆమెను చెప్పండి. మనల్ని దేవుడు అభిషేకించాలి, ఆమెను చెప్పండి. దేవుడు మనల్ని కరువు రాకుండా మనకు వాక్యం ఎప్పటికీ మన దగ్గరికి రావాలి, ఆమెను చెప్పండి. అడుక్కున్నోనికి అన్నం దొరుకుతుంది, కానీ వాక్యం దొరుకుతుందా? వాక్యం దొరుకుతుందా చెప్పండి? ఉన్నారు అందరు ఇక్కడ? ఒకసారి చేతిలో తల్లి చెప్పండి. పక్కోళ్ళు ఎత్తారా చూడండి. మనం ఎత్తినాం కదా, పక్కోళ్ళు ఎత్తారా? ఎత్తి వాళ్ళు కూడా చేయలేపండి, మీకు రెండంతల దీవెన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ రాతి గుండె తీసివేసి మాంసం గుండెని ఇస్తాను. అంటే వీళ్ళకు దేవుని విషయంలో కఠినాత్ములుగా ఉన్నారు, వీళ్ళు దేవుని విషయంలో అవిధేయులుగా ఉన్నారు. అందుకనే సమాధానం లేదు, దేవుని బిడ్డల్ని ప్రేమించట్లేదు, ప్రజల్ని ప్రేమించట్లేదు. రెండోదిగా దేవుని కంటే ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, అందుని బట్టి నా నామం అన్ని జనుల మధ్య అవమాన పాలు చేశారు, నేను మరలా మిమ్మల్ని మార్చివేసి నా నామానికి మహిమ తెచ్చుకుంటాను. చెప్పండి సార్ గట్టిగా. ఒక ప్రశ్న, ఇక్కడ మనలో ఎంతమంది దేవునికి మహిమకరంగా ఉన్నారు? ఒకసారి అల్లు చెప్పండి. నన్ను బట్టి నా ఇంట్లో దేవుడు మహిమ పొందుతున్నారని అల్లు చెప్పండి. నన్ను బట్టి నేను వెళ్తున్న వ్యాపారంలో, నా కులంలో, సమాజంలో, నేను వెళ్తున్న ప్రతి చోట నేను యేసయ్యకు మహిమ తెస్తున్నా, నన్ను బట్టి ప్రభును కనపరుస్తున్నారన్నంత అల్లు చెప్పండి. చాలా తక్కువ. దేవుణ్ణి మహిమ తీసుకొచ్చేవారు తక్కువ ఉన్నారు. అందుకనే నన్ను గణపరచువాన్ని దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, ఆమెను చెప్పండి. దేవుడు వారికి వాక్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి అభిషేకం ఇస్తున్నాడు, వారి హృదయం మారుస్తున్నాడు, ఆమెను చెప్పండి. మీకు విషయం తెలుసా? మీరు ఆత్మకూటాలకు ఎందుకు రావట్లేదు తెలుసా? చెప్పండి, ఎందుకు రావట్లే? మీరు అనుకుంటారు మాకు పనులు బాగా బిజీగా ఉండి రావట్లేదు, మా కష్టాలు దేవుడు తెలుసు. చెప్పండి సార్ గట్టిగా, హల్లెలూయా అని మీరు అనుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? మన అవిధేయతను బట్టే దేవుడు రానివ్వట్లే. అర్థమవుతుందా? మీరు ఆత్మకూటాలకు ఎందుకు రావట్లేదు తెలుసా? మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు రానివ్వట్లేదు. నేను ఎంతమంది వచ్చారు ఆత్మకూటానికి? నేను 6 గంటల నుంచి నేను ఇంట్లో ఉన్నాను అన్నవారు చేతులు ఎత్తండి. 6 తర్వాత నుంచి నా ఇంట్లో ఉన్న పనులన్నీ అయిపోయినాయి. మొత్తం ఈ వ్యాపారం 12 గంటల వరకే కదా. ఎత్తండి, ఏం కాదు, దేవుని కొరకు సిగ్గుపడద్దు, సరి చేసుకోవాలి, ఆమెను చెప్పండి. సాత్విక, అమ్మ సాత్విక ఉన్నావా? 6 తర్వాత ఇంట్లో ఉన్నావా? ఏం పని చేస్తావు? రమ్య, ఏం పని చేస్తావు? బ్రదర్స్, తిరుపతి బ్రదర్, నేమే బ్రదర్, 6 తర్వాత నీ ఇంట్లో ఖాళీగా ఉన్నానన్న చేతులు ఎత్తండి. చూసారా, చేతులు కూడా ఎత్తలేకుండా ఉన్నారు మీరు. అంటే సరి చేసుకునే వారిగా లేరు. పరిసయుడు అంటే సమర్థించుకున్నాడంట, దేవుడు పక్కన పెట్టాడు. సరి చేసుకున్న వాళ్ళే దేవుడు కావాలి. పోనీ ఇంతవరకు ఒక్కరో ఇద్దరు ఎత్తారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 6 తర్వాత ఇంకా పండ్లో ఉండి ఇంటికి కూడా రాలేదు అన్నవాడు చేతులు ఎత్తండి. చూసారా, ఇప్పుడు కూడా చేతులు ఎత్తట్లే, 2కి చేతులు ఎత్తట్లే, రెండింటికి.
అంటే మనం దేన్నో ఎక్కువ ప్రేమిస్తున్నాం దేవుడి కంటే, దేన్నో ప్రేమిస్తున్నాం కనుక దేవుడు మనకు అభిషేకం ఇవ్వట్లే, ఆత్మకూటాలకు రానివ్వట్లే. మీకు ఇంకో విషయం తెలుసా? అందరూ చూడండి, రేపు రాకడ దినాన ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము. భూమి మీద రెండు స్వరాలు, ఒకటి పరిశుద్ధాత్మ, రెండోది పెళ్లి కుమార్తె. వాళ్ళిద్దరు అంటున్నారు, యేసయ్యా పెళ్లి కుమారుడా రా, వచ్చి తీసుకోబో అని సంఘం నుంచి ఒక కేక. ఒక ప్రశ్న, మీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తాడా? మీరు సంఘంగా కట్టబడి ఉన్నారా? చేతులెత్తి ఒకసారి మంచి ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేనివాడు, ఎంతమంది ఆత్మ ఉన్నది ఇక్కడ? లేదు, ఎవరికి లేదు, ఒక్కరో ఇద్దరు. మరి నీకు ఆత్మకూటాలకు రావట్లేదు, ఆత్మ పొందట్లేదు, మరి రేపు రాకళ్ళు ఎత్తబడతావా? ఏలియా బ్రదర్ ఎత్తబడతాడా? రాకట్లో విడవబడితే భయంకరం అంట. నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. చచ్చిపోయే దగ్గర మన సమాధి కార్యాలప్పుడు మనం ఈ మాట చెప్తా ఉంటాం, నీతిమంతులు కీడు చూడకుండా మంచిగా, పోయినోళ్ళే మంచోళ్ళు అంటారు. సోదం ఎప్పుడు వస్తారు గట్టిగా? అంటే ఉన్నోళ్ళు ఇంకా సిద్ధపడాలి, త్వరగా వెళ్ళిపోవాలని అర్థం. సోదం చెప్పండి, చేతులెత్తి మంచిగా ఆడిస్తూ హల్లెలూయా. కొంతమందికి ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. ఎంతమంది ఖాళీ ఉన్నారంటే చేతులు ఎత్తట్లే, ఎంతమంది బిజీ ఉన్నారో చేతులు ఎత్తట్లే. మరి ఎందుకు, ఏం బ్రతుకుతున్నారు మరి? దున్నపోతు మీద అంటే వర్షం పడితే దానికి స్పర్శ ఉండదంట, స్పర్శ లేని జీవితాలు ఉన్నాయి. అది ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అలాంటివే. అయినా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మారుస్తాను. నన్ను దేవుడు మార్చాలి అన్నవారు ఒకసారి చేతిలో తల చెప్పండి. కొద్దిమంది లేపారు, నేను అస్సలు మారును అనే వాళ్ళు ఉన్నారు చాలామంది. నా దేవుడు నన్ను మార్చొద్దు. కుమ్మరి చేతిలో మట్టి ఉంటుంది, బంకమట్టి. ఆ కుమ్మరి చేతిలోకి ఆ మట్టి అప్పగించుకుంటేనే ఒక పాత్ర తయారవుతుంది. అవునా కాదా? మాటికి విడిపోయింది అనుకోండి, మాటికి విడిపోతే ఈ మట్టిలో నాణ్యత లేదని అదీసి ఆ కాలువలో పడేస్తాడు. అది ఒక పాత్రగా తయారైంది అనుకోండి, ఓ కుండ, ఓ కూజ, ఒక పాత్రగా తయారైతే ఆ పాత్రగా చేసి దాన్ని చక్కగా కాల్చి చక్కగా పెయింట్ వేసి షాపులో పెడితే మంచి ధర వస్తుంది. అది అమ్ముడు పోయి 10 మందికి ఉపయోగపడుతుంది. ఆమెనన్నారా? మనం యేసే చేతిలోకి వచ్చి నేను మారాలి, ఆమెను చెప్పండి. నా దేవుని ఆత్మ పొందాలి, నా దేవుని ఎక్కువ ప్రేమించాలి, ఆమెను చెప్పండి. నా దేవుని కొరకు కష్టపడాలి, నా దేవుని కొరకు శ్రమ పడాలి, నా యేసయ్యలో నేను మారాలి, అందుకని కష్టపడాలని మనలో ఒక మార్పు వస్తే, ఆయన ఆత్మతో నింపబడి ఆయనకు అప్పగించుకుంటే, నేను చెప్తున్నాను ప్రియులారా, మనల్ని ఒక పాత్రగా దేవుడు మార్చి మనల్ని దేవుడు కాపాడి అనేకులకు ఆహారంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. మనం యేసయ్య చేతిలోకి ఉంటే యేసయ్యలాగా మనల్ని మారుతాము. యేసయ్యలాగా మనం మారితే మన కింది వారి కాదు, పైవారిగా ఉంటాము. మన అసమాధానం ఉండదు, సమాధానంగా ఉంటాము. మనం అడుక్కునేవారిగా ఉండము, ఇచ్చేవారిగా ఉంటాము. మీరు ఆమెనంటేనే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెనన్న వారిని దేవుడు దీవించునుగాక. మీరు పరిశుద్ధంగానే ఉంటారు కానీ అపవిత్రులుగా ఉండరు. మన యేసులాగుంటే పరిశుద్ధంగా ఉంటాము. మన యేసులాగా మారితే పైవారిగా ఉంటాము. మన యేసులాగా మారితే దుష్టుని ఎదిరిస్తాము. మన యేసులాగా మారితే రాకడలో ఎత్తబడతాము. మన యేసులాగా మారితే మనం ప్రార్థన పరులుగా మారుతాము. మన యేసులాగా మారితే మన కుటుంబాలు మారుతాయి. మన యేసులాగా మారితే మన సంఘాల్లో అభివృద్ధి కలుగుతుంది. మన యేసులాగా మారితే మన ప్రాంతాలు రక్షించబడతాయి.
మన యేసులాగా మారితే మనల్ని బట్టి దేశం దీవించబడుతుంది. హల్లెలూయా. యేసులాగా మారితే రాకడలో ఎత్తబడి మన ఏడేళ్ల విందులో ఉంటాము, ఆ సింహాసనంలో ఉంటాము, ఆ వేళ్ల పరిపాలనలో ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ రెండు విషయాలు, నరహత్య చేయకండి, ఏ మనిషిని దూషించకండి, చాటున నేటున ఎవరు ఎలా ఉన్నా ఓర్చుకోండి, తగ్గించుకోండి, క్షమించండి, ప్రేమించండి. యేసులాగా మీరు మనసు కలిగి ఉండండి. రెండోదిగా, దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమించవద్దు. మనం దేవుణ్ణే మొదట ఆయనకే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమను లోకానికి ఇవ్వకండి, మనుషులకు ఇవ్వకండి, వస్తువులకు ఇవ్వకండి, వస్త్రాలకు ఇవ్వకండి. దేవుని ప్రేమ దేవునికే. ఆమెన్ చెప్పండి. దేవుని స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వద్దు మనం. ఆమెన్ చెప్పండి. కనుక దేవుని ప్రేమిస్తాం, దేవుని పలుకున్న మనిషిని ప్రేమించి మన వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు అనుభవించి మనం కరువు రాకుండా ఆయన యొక్క వాక్య ప్రత్యక్షతలో దినదినం జీవిస్తూ మనం ప్రభు కొరకు సిద్ధపడదాం, సమాధానం అనుభవిస్తాం, ఆయన కొరకు సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. అందరు అన్నారా? అందరు మోకరించండి. అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చిన్న తీర్మానం చేసుకోండి. చేతులు జోడించి చెప్పండి, యేసయ్యా నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నా బాధలకు కారణం నా విధేయత ప్రభా. నిన్ను ప్రేమించలేకపోతున్నా, నన్ను క్షమించండి. నీకు ఇచ్చే స్థానం నీకు ఇవ్వాలయ్యా. మనుషులకు ఇవ్వకూడదు, లోక సంబంధమైన దేనికి ఇవ్వకూడదు. నా కృప దయచేయి ప్రభా. నిన్నే పూర్ణ హృదయంతో ప్రేమించే మనసు నాకు దయచేయండి. నీ పోలికలో ఉన్న మనిషిని ప్రేమించే మనసు నాకు దయచేయండి. నా ఇంటి వారిని ప్రేమించాలి, నా సంఘాన్ని ప్రేమించాలి, ప్రతి మనిషిని ప్రేమించాలి. నువ్వు ఎట్టి ప్రేమ కలిగి ఉన్నావో అట్టి ప్రేమ నేను కలిగి ఉండాలి. వారిలో ఎన్ని కొరతలు ఉన్నా ప్రేమించాలి, సరిచేయాలి, ప్రార్థించాలి. అయ్యా నన్ను కనికరించు అయ్యా. నిన్ను ప్రేమించే హృదయమే నాకు కావాలి. పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించాలి. నీ పోలికలున్న మనిషిని ప్రేమించాలి, నా ఇంటి వారిని ప్రేమించాలి, ప్రతి మనిషిని ప్రేమించాలి, సంఘ బిడ్డల్ని ప్రేమించాలి. నీ ప్రేమ కలిగి ఉండే కృప నాకు దయచేయండి. నన్ను ఆశీర్వదించండి, నీ బిడ్డలుగా నన్ను నడిపించండి. నా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది చెప్తున్నారు? నా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. నా వల్ల నీకు అవమానం రావద్దయ్యా. నా కృప దయచేయి, నా కృప దయచేయి, నా కృప దయచేయి, నా కృప దయచేయి. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. పడుతుంది. నేను స్థితిలో ఉన్న చెప్పలు కొడుతూ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా కృపా ఆమేన్. కృపా కృపా నీ కృపా 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 నీ కృపా కృపా. యేసయ్యా అయ్యా కృపా. నిన్ను ప్రేమించే మనసు, పూర్ణ హృదయాన్ని ప్రేమించే మనసు మా ఒక్కొక్కరి దయచేయి. అభిషేకం, ఆ కృప మాకు దయచేయండి.
కృపా కృపా. నీ పోలుకున్న మనిషిని ప్రేమించే మనసు మాకు దయచే. నా ఇంటి వారిని, నా సంఘాన్ని, ప్రజల్ని ప్రేమించే కృపా కృపా. అభిషేకం నాకు ఇవ్వండి. ఎస్ ఓ రబాల రకరబ చందరబ. కృపా కృపా. గట్టిగా గట్టిగా చెప్పలేడు. ఓ రబాల రబర కృప. ఓ రబ చందరబల రబ. ఓ కృపా. నా ద్వారా నీకు అవమానం రావద్దయ్యా. నా ద్వారా నీకు మహిమ రావాలి. మా ద్వారా నీకు మహిమ రావాలి. మా ద్వారా నీకు మహిమ రావాలి. నీ మహిమలో మేము ఉండాలి. ఎస్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఒక భయంతో శ్రద్ధతో ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవమానకరం ఉన్నట్లుగా మనం ఉండకుండా మనల్ని దేవుడు సరిచేస్తా, వాడిని సరిచేస్తా అన్నాడు. ఇదే మనల్ని కూడా సరి చేస్తా అంటున్నాడు. సరి చేసుకోవడానికి మనం అప్పగించుకుందాము గాక. ఆమేన్. అందుకు ఆయన సన్నిధిలో గడపండి, సరి చేసుకుందాం. ఆయనని పూర్ణ హృదయంతో ప్రేమిద్దాం. ఆయన పోలికల మనుషులను ప్రేమించి మన ప్రభు నామాన్ని మహిమ తీసుకొద్దాం. అందుకు ఆయన సన్నిధిలో మీరు మీ కుటుంబాలు గడపండి. దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. మీరు ఆయన స్వభావాలు ధరించుకుందురుగాక. మీరు ఆయననే పూర్ణ హృదయంతో ప్రేమించుదురుగాక. ఆయన పోలికల మనుషుల్ని ప్రేమించుదురుగాక. ఆయన మహిమ అనుభవిస్తూ మహిమ కొరకు సిద్ధమవుదురుగాక. ఆమేన్. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచే దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఇంకా మంచిగా స్తోత్రం. ఈ దిన కార్యాల ద్వారా దేవుడు మనల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ బలాన్ని మనలో స్థిరపరిచి సిద్ధపరిచినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కలిసి హల్లే. గట్టిగా చేతులెత్తి హల్లే. రెండు చేతుల పైకి ఆకర్షించు. హల్లే. ఆసక్తితో, దైవాసక్తితో. ఓ హల్లెలూయా హల్లే. మరలా హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగున ఆయన కొరకు ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన, అందరికి ప్రార్థనలు ఏకీవించండి. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. అందరి తల పైకెత్తి పరిశుద్ధమైన నామానికి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థనలు ఏకీవిస్తాం. తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. గత మాసమంతా కాపాడి నూతన మాసంలో ప్రవేశింపజేసి మొదటి పునరుత్థాన దినమందు మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి ఎన్నికలేని మాకు ఇచ్చిన ధన్యత కొరకై మీకు స్తోత్రం. పోయిన మాసం అంతా ఎన్నో మేలు చేసావయ్యా. థాంక్ యూ లార్డ్. అయ్యా తండ్రి మమ్మల్ని పోషించావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా వ్యాధి బాధలో మీరు తోడుగా ఉన్నారయ్యా, నీకు వందనాలు తండ్రి. రాకపోకలందు మీ సన్నిధి తోడుగా ఉంచారయ్యా, నీకు వందనాలయ్యా. ఏ మంచి చేయకున్నా మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా, నీకు స్తోత్రాలు నాయనా. స్తోత్రం అయ్యా 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 హల్లెలూయా. తండ్రి ఏ పాటి వారం ప్రభా, ఏ యోగ్యత లేని వారము నాయన, ఏ మంచితనం లేని వారము, మిమ్మల్ని ప్రేమించని వారము, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. కంటికి రెప్పలా కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలు. ఎవరు విడిచినా ఎవరు మర్చినా మమ్మల్ని మరవకుండా క్షేమంగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని కృపలో బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. అవునయ్యా స్తోత్రం. నేటి వరకు మేము బ్రతుకుతున్నామంటే కాదు, మా మంచితనం కాదు, కేవలం నీ కృప
బ్రతికిస్తుంది తండ్రి. నీ కృపయ్యా, నీ కృప కొరకై స్తోత్రాలు, స్తోత్రం వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నాయనా, మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. స్తోత్రం. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడి హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేసినప్పుడు అయ్యా వారిని సరి చేశారయ్యా. ఆ సరి చేసిన విధానము మా యందు ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. స్తోత్రం. మా ముందు ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా. రాతి గుండెను తీసేసి మాంసం గుండెని ఇస్తాన్నావు తండ్రి. అపవిత్రతను తొలగించి పరిశుద్ధత ఇస్తాన్నావయ్యా. అయ్యా, నీ మహిమ కొరకు నిలబెట్టుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ మహిమలో ప్రభా మేము ప్రవేశించాలంటే నీ వలె మారాలి ప్రభా. నిన్ను సంతోషపరచాలి నాయనా. ఓ, నేను దుఃఖపరచకుండా సహాయం చేయండి నాయనా. నేను నరహత్య చేయకూడదు అయ్యా. నేను ప్రభా సంతోషపరచాలని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఏ విగ్రహమాలో ఏలుబడి చేయకుండా సహాయం చేయండి అయ్యా. దేన్ని కూడా మీకంటే అధికంగా ప్రేమించకుండా సహాయం చేయండి. నీ సన్నిధిని ప్రేమించే భాగ్యం దయచేయండి ప్రభు. అయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. నీ రాకడ అతి సమీపమైనైనా ఈ లోకము శాశ్వతం ప్రభా. ఎవరిని ప్రేమించినా అది వ్యర్థము నాయనా. ఏ బంధము శాశ్వతం కాదు ప్రభా. మనుషుల బంధము శాశ్వతము నాయనా. నీ బంధమే శాశ్వతం ప్రభా. నీ సన్నిధి బంధమే శాశ్వతము నాయనా. యేసయ్యా, పోగొట్టుకోకుండా సహాయం చేయండి నా తండ్రి. మిమ్మల్ని అధికంగా ప్రేమించే మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, కృప చూపండి. బలహీనము మట్టి ఘటంలో ఉన్న వారము నాయనా. మట్టి స్వభావాలు ఏలుబడి చేయకుండా సహాయం చేయండి ప్రభు. నీ సన్నిధికి వస్తున్నామే కానీ నిర్లక్ష్యంగా ఉంటున్నాం నాయనా. నీ వాక్యాన్ని ప్రేమించకుండా బయట బయట తిరుగుతున్నాం తండ్రి. బయట ముచ్చట్లు పెట్టుకుంటున్నామయ్యా. సెల్లులో పడి నిమగ్నం అయిపోతున్నాం తండ్రి. దయతో క్షమించండి నాయనా. అశ్రద్ధగా ఎవరున్నారో దయతో క్షమించండి. క్షమించు ప్రభు. ఎవరిని అధికంగా ప్రేమించకుండా సహాయం చేయి ప్రభు. నిన్ను అధికంగా ప్రేమించే మనసు మాకు ఆమేన్. దయచేయండి. షబరలరా కరబ యేసయ్యా, షబలరా మీకు బాబా. స్తోత్రాలు, జీసస్. నీ రాకడ సమీపమైనది ప్రభా. ఇకనైనా భయం కలిగి జీవించుటకు సహాయం చేయండి. అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి నాయనా. అవునయ్యా, అవునయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించయ్యా, మా క్షమించయ్యా, తప్పిదములన్నీ క్షమించండి అయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా, ఓ క్షమించయ్యా. యేసయ్యా, మమ్మల్ని కడుగు ప్రభా. మమ్మల్ని కడుగండి, మిమ్మల్ని మార్చు నాయనా. నీ మార్చయ్యా, స్వభావాల చేత నింపండి ప్రభా. నింపండయ్యా. నీ స్వభావాలు ఎక్కడ దొరకవు తండ్రి. అవునయ్యా, నీ అవునయ్యా. సన్నిధిలోనే దొరుకుతాయి నాయనా. ఏ యేసయ్యా. కొట్ల దొరకవు, ఏ ప్రధాని దగ్గర దొరకవు, అవునయ్యా, ఏ అవునయ్యా. అధికారి దగ్గర దొరకవు. అయ్యా, నీ అయ్యా, అయ్యా. సన్నిధిలో దొరుకుతాయి. ఆమేన్. నీ సన్నిధికంగా ప్రేమించే మనసు మాకు దయచేయి, దయచేయి, నిన్ను దయచేయి, ప్రేమించే మనసు దయచేయి ప్రభు, దయచేయి తండ్రి. స్తోత్రం. అన్నిటికంటే త్వరగా మీరు ఆనంటున్నారు. అయ్యా, ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాం. అవునయ్యా, ఎంతో మంది నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభా. అయ్యా, అయ్యా, బాధలో ఉన్నారయ్యా. అయ్యా, వేదనలో ఉన్నారు నాయనా. అయ్యా. కష్టాల్లో ఉన్నారు ప్రభా. జ్ఞాపకం వ్యాపారం చేసుకో, జరగట్లేదు నాయనా. జ్ఞాపకం చేసుకో. అప్పులతో ఉన్నారయ్యా. అయ్యా, అయ్యా, అనారోగ్యాలతో ఉన్నారు ప్రభా. అవునయ్యా. అయితే క్షమించండి, మా క్షమించు. విశ్వాసుల కొరతలు క్షమించండి. క్షమించు, క్షమించు, వారిని క్షమించు, సరిచేయండి. క్షమించు. పరిశుద్ధాత్మ సరిచేయి. దేవుడా సరిచేయండి. అవునయ్యా, వారిని ఆత్మీయంగా పరిశుద్ధాత్మ. శరీర సంబంధంగా ఆశీర్వదించండి. ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించిన ఆయన ఆశీర్వదించు. తండ్రి, ప్రాణాత్మ హల్లెలూయా. శరీరాన్ని చేతులు సమర్పిస్తున్నాం. అన్ని అవునయ్యా, విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి ఈ అవునయ్యా, రాకడ పూర్ణంగా సిద్ధపరచమని అవునయ్యా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెప్తాం కలిసి ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్లకై స్తోత్రం. ఆయన కుమ్మరి చేతిలో మట్టి అయ్యా తండ్రి చక్కగా అప్పగించుకున్నప్పుడు దాన్ని ఒక పాత్రగా చేసి అయ్యా ఆశీర్వాదకరంగా
కుమ్మరి నిలబెడతాడయ్యా. నువ్వు మా మంచి ఆత్మీయ కుమ్మరివి, మమ్మల్ని నీలాగా మార్చి అయ్యా నీ రాజ్యంలో ఉంచాలని, అయ్యా అనేకులు దీవెనకరంగా ఉంచాలని మమ్మల్ని రక్తం ఇచ్చి కొన్నావు. అయితే మేము మాటి మాటికి జారిపోతున్నాం, దయతో మమ్మల్ని క్షమించండి. నీ చేతిలో మేము ఉండుదుముగాక, అలాగున అభిషేకం పొందుదుముగాక, నీ చేతిలో ఉన్నట్లుగా నీ ఆత్మను మేము కాపాడుకుందుముగాక. అయ్యా ఆత్మను ఆర్పుకోకుండా, ఆత్మతో నింపబడుతూ, ఆత్మలో దినదినం నీకు సమర్పించుకుంటూ నీ వలే మారి కృప మాకు దయచేయండి. మేము నీ వలే మారితే నీతో ఉంటాము, నీ వలే మారితే మేము ప్రజలకు దీవెనకరంగా ఉంటాము. ఆ యోగ్యత మాకు దయచేయండి. మా ఆత్మీయతల్ని అట్టి కృపనిచ్చారు, మాకు కూడా అట్టి కృప ఇచ్చుదువుగాక. అందుకు మేము ఆసక్తి కలిగి ఉండుదుముగాక. నీ కృప మా మీద ఉండునుగాక. జల మీద అల్లాడిన ఆత్మ మా మీద అల్లాడునుగాక, మా హృదయాల్లో అల్లాడునుగాక. మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ కలిసి ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడా తన పిల్లలందరికీ సదాకాలం తోడైని నడిపించునుగాక. కలిసి ఆమేన్ ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం.